హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తుంటే ఆఫీస్లో ఏంటంటే ఐఏహెచ్ అనమాట. సో మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, హ్యూస్టన్ ఎయిర్పోర్ట్, దాని మీద ఒక పేమెంట్ డిజైన్ కింద వర్క్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్లీ నేను ఒక 3 ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్లేసెస్ చూసా. ఆ 3 ప్లేసెస్లో ఒకటేమో ఐఏహెచ్ అండ్ ఇంకొకటేమో హ్యూస్టన్లో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది, హాబీ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అది. ఇంకొకటి ఏంటంటే సో లోన్ స్టార్ ఫ్లైట్ మ్యూజియం అని చెప్పేసి ఉంది. అది ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఫ్లైట్స్, మనకు అక్కడ ఏమి ఎయిర్పోర్ట్ కాదు, ఇట్స్ అ మ్యూజియం అనమాట. సో ఇంట్రెస్టింగ్లీ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి క్లియర్గా చూసే అసలు ఏంటి అని చెప్పేసి దెన్ ఐ గాట్ టు నో దట్ అది ఒక మ్యూజియం, ఫ్లైట్ మ్యూజియము. సో అందుకని చెప్పేసి ఈ వీకెండ్కి ఎలాగైనా ఇక్కడికి వెళ్ళాలి. అండ్ హ్యూస్టన్లో ఎవరైతే ఉన్నారో, సో హ్యూస్టన్ అంటే అందరికీ నాసానే గుర్తొస్తుంది, బట్ ఇక్కడ ఇలాంటి ఫ్లైట్స్ మ్యూజియం ఉందని చెప్పేసి పీపుల్కి చూపించాలి అని చెప్పేసి నేను ఈరోజు అయితే ఆ ఫ్లైట్ లోన్ స్టార్ ఫ్లైట్ మ్యూజియంకి అయితే వెళ్తున్నా. సో నేనుండే ప్లేస్ నుండి, నేనుండేది మెడ్ సెంటర్ నుండి ఇట్స్ 25 miles 25 minutes రైడ్. సో చూద్దాం. అండ్ ఆల్సో జూలైలో అయితే టికెట్ $10 అని చెప్పేసి ఆఫర్ ఉంది. చూద్దాం ఎంత ఉంది ఆఫరు అండ్ అక్కడికి వెళ్తే ఎంత టికెట్ పడుతుంది అని చెప్పేసి నేను, నా ఫ్రెండ్ అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నా. చూద్దాం, ఒక చిన్న వ్లాగ్ లాగా పెట్టుకుందాం. సో హోప్స్ విల్ సీ ఎన్ని కలెక్షన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. స్టే ట్యూన్ గైస్. Eyes in the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe it's true, baby, won't you let the light shine through for you. ఓకే జై, వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్లైట్ మ్యూజియం కా? ఫ్లైట్ చూడాలనిపిస్తుందా? సరే రా, అయితే వెళ్దాం. వెనక అమ్మ వాళ్ళనుకోండి. జై గైస్, ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. జై, ఇదో మ్యాప్ అయితే ఇచ్చారు. మ్యాప్ తీసుకొని ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయడమే. ఒకసారి చూపిస్తా ఎలా ఉన్నాయి అండ్ ఫ్లైట్స్ ఏమేమి ఉన్నాయి కలెక్షన్ అని చెప్పేసి. ఈ మంత్ జూలై మంత్లో ఆఫర్ ఉంది కాబట్టి మనకి $10 పడ్డది, బట్ నెక్స్ట్ మంత్ అయితే యూజువల్లీ $18 రైట్రా జై. గైస్ చూశారు కదా, ఇదిగో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాం. చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పటిదాకా మనం మిస్ అయిపోయాం. బట్ జై చెప్పురా, దీని డీటెయిల్స్ ఏంటి? వెయిట్ చేయాలండి, బాగుంది కదా. ఒకటి తీసుకుని వెళ్దామా? ఒకటి కొనుక్కుందామా? ఇచ్చుడు జై. ఏమైందమ్మా? ఇదిగో మా జైగాడు ఏదో కష్టపడిపోతుంది, ఏదో ఎత్తుకుతుంది. ఇదేదో ఫ్లైట్ మిస్ అయిపోయినట్టు. అరే నీదేదో ఫ్లైట్ ఏదో పెట్టి తీసుకొచ్చినట్టు చూడండి, చెక్కింగ్ చూడండి వాడు. వీడిదేదో ఫ్లైట్ మిస్ అయినట్టు ఇక్కడ తెచ్చిపెట్టిరేమని చెప్పి చెక్ చేసుకుంటుండు. జై, హౌ వాజ్ ఇట్ రా? ఇట్స్ గుడ్డా? కూపన్ కోడ్ అని ఉందా? అది బ్యాచ్ 2 బ్యాచ్ 1 బ్యాచ్ 2 అవైలబుల్ లేదా?
షిప్ అదే ఇంకా మొత్తం మనకి అక్కడ ఉంటుంది చూడక్క విక్రాంత్. గైస్ ఇక చూడండి, ఒకవేళ ఫ్లైట్ ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇది ఆల్మోస్ట్ 1 month రెంట్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైజెస్ చూసారు కదా, 300 అనేది. అరే నీ రూమ్ రెంట్ అంతరా ఇంతకుముందు $300. ఇదిగో ఫ్లైట్ ఎక్కితే ఎక్స్పీరియన్స్ అది. అంత రిచ్ పీపుల్ ఎక్కువ 1 month ఆర్డర్ కూర్చో, 1 month రూమ్ అని. సో అలా ఉంది, చూసారు కదా. సో బాగున్నాయి కదా ఫ్లైట్స్ అక్క, ఏమంటారు? గుడ్ ఎక్స్పీరియన్స్. అలా చూడు ఫ్యాను, ఎవరికి ఈ ఫ్యాన్లు? మనకేనా? ఇంత పెద్ద ఫ్యాన్లు ఉన్నాయా? సో ఇప్పుడు మనం కనుక సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రీ ఇంజనీరింగ్ మెటల్ బిల్డింగ్స్ అంటాం, PEMB అని చెప్పేసి. ఇక్కడ చూసారా ట్యాపర్ సెక్షన్స్, అక్కడ అలా కిందకు వచ్చేసరికి తక్కువ ఉంటుంది సెక్షన్, ఆ పైకి అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ పెద్దది ఉంటుంది. ఇలాగ యాజ్ పర్ బెండింగ్ మూమెంట్ ఇది డిజైన్ చేస్తారు అనమాట. ప్రీ ఇంజనీరింగ్ అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఇంజనీర్స్ డీల్ చేసేది ఇదిగో ఇలాంటి ప్రీ ఇంజనీరింగ్ మెటల్ బిల్డింగ్సే. సో మేము కూడా మా ఆఫీస్లో కూడా ప్రీ ఇంజనీరింగ్ మెటల్ బిల్డింగ్స్ చేస్తాం. వీటికి ఏంటంటే డిజైన్ చేయడము అండ్ ఫౌండేషన్ ఫుట్టింగ్ డిజైన్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేస్తాం. మళ్ళీ ప్రీ ఇంజనీరింగ్ మెటల్ బిల్డింగ్స్ని వచ్చేసరికి అవి మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చేస్తాం, మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు. బట్ ఇండియాలో కూడా మంచి కెరియర్ ఉన్న కంపెనీస్ లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ మంచి కంపెనీస్ కూడా మంచి ఇప్పుడు కిర్బీ అండ్ తర్వాత సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ ప్రీ ఇంజనీరింగ్ మెటల్ బిల్డింగ్స్ మీద వర్క్ చేసేవి. బట్ ఇక్కడ మాత్రం మంచి స్కోప్ ఉంటుంది ఈ వీటిని నేర్చుకోవడం. వీటికి మెయిన్లీ మనం స్టాట్ ప్రో ఇలాంటివి యూజ్ చేస్తాం. సమ్ పీపుల్ ఏంటంటే ఎక్సెల్ షీట్లోనే మొత్తం క్యాలిక్యులేషన్ చేసేసి దాని అసలు ఎంత సైజు మనకు కావాలి అనే ట్యాపర్డ్ బిల్టప్ సెక్షన్స్ అనమాట ఇవి. అంటే ప్లేట్ టు ప్లేట్ తీసుకొని ఐ సెక్షన్స్గా తయారు చేస్తారు, వెల్డింగ్ ఇలాంటివి చేసి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్లిఫ్ట్ క్యాలిక్యులేషన్స్, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్ గైస్. మీరు ఇంకా మళ్ళీ నేను కనుక చెప్పగలిగితే భవనం CTCలో ఈ ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ కోర్స్ అయితే డీల్ చేశారు. ఆ కోర్స్లో మాత్రం మీరు మొత్తం ఇలాంటి బిల్డింగ్ ఎలా డిజైన్ చేయాలి, ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక్క ఫ్రేమ్, ఇక్కడ ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్లో ఎలా డిజైన్ చేస్తారంటే ఒక్క ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్ మీద లోడ్ సప్లై చేసి మిగతా అన్నీ అదే ఫ్రేమ్ అనమాట. అలా ఫ్రేమ్ని రెప్లికేట్ చేసుకుంటారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్. గో హెడ్ అండ్ లెర్న్ దట్ ప్రీ ఇంజనీరింగ్ మెటల్ బిల్డింగ్ డిజైన్ క్యాలిక్యులేషన్స్. అక్కడ USA కోడ్తో డిజైన్ చేశారు అండ్ ఇండియన్ కోడ్స్ కూడా డిజైన్ ఎలా చేయాలని చెప్పేసి టీచ్ చేశారు. సో దట్స్ అ గుడ్ కోర్స్ గైస్. కూర్చో, ఓపెన్ చేసి కూర్చో గైస్. మీరు కనుక ఒకవేళ ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఉన్నా అండ్ లేదంటే ఫ్లైట్స్ సంబంధించినవి తెలుసుకోవాలన్నా అండ్ ఫ్లైట్స్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలన్నా దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ గైస్. సో ఇది NRG స్టేడియం నుండి జస్ట్ 25 minutes రైడ్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నాకు ఇది చూడంగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మా అన్నయ్య గుర్తొస్తుంది. మా అన్నయ్య ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు, సొంత అన్నయ్య. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాడు. మేబీ మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళకపోయింటే ఇలాంటి ఫ్లైట్ ఏదో ఒకటి నడుపుతూ ఉండేవాడు. సో అప్పుడు ఫ్లైట్ నడపడానికి కూడా ట్రైనింగ్కి వెళ్ళాడు అనమాట. సో ఫ్లైట్ హెలికాప్టర్ ఐఎమ్ నాట్ షూర్ ఏదనేది. బట్ ఇది చూసేంతసేపు నాకు మా అన్నయ్య గుర్తొచ్చాడు. సో అన్నయ్య కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి అండ్ హీఈస్ అ గుడ్ లైక్ అకాడమిక్స్లో మంచి టాపర్ అనమాట. సో అది మంచిగా అనిపించింది. ఈసారి మా అన్నయ్య ఎప్పుడైతే అమెరికా వస్తాడో అప్పుడైతే మా అన్నయ్యకి ఇక్కడికి పర్టికులర్లీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఆయన బీటెక్ రోజుల్ని గుర్తు చేసుకోవడము, లేకపోతే ఆయన చదువుకున్నది ఇక్కడ చూడడము. ఇక్కడ చాలా మిషనరీ ఉంది అండ్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్నిటి గురించి ఉన్నాయి. సో మేబీ మా అన్నయ్య కనుక వస్తే మళ్ళీ హీ విల్ గో బ్యాక్ టు హిజ్ బీటెక్ డేస్. అప్పుడు ఏదైతే నేర్చుకున్నాడో అది మళ్ళీ రివైజ్ చేసుకుంటుందని నాకు అనిపించింది. బట్ ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ గైస్. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ దగ్గరలో ఉంటే మాత్రం హ్యూస్టన్లో ఉంటే, మీరు ఒకవేళ వేరే స్టేట్ నుండి కనుక వచ్చినట్లయితే సో మేక్ ష్యూర్ ఇది అనేది ఒక స్పాట్గా పెట్టుకోండి. ఇట్స్ అ గుడ్ ప్లేస్. జస్ట్ $18 ఉంటుంది ఛార్జ్ అయితే మాత్రం టికెట్.
బట్ ఇప్పుడు జూలై మంత్లో మాత్రం మాకు $10 పడ్డది పర్ పర్సన్. సో ఇట్స్ అ గుడ్ ప్లేస్ గైస్. Jay, I don't think we have something here. గైస్ ఇది మన ఇప్పుడు టాప్ వ్యూ అనమాట. సో చూడండి ఎన్ని ఫ్లైట్స్, మనం ఇవన్నీ ఫ్లైట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. గైస్ ఇక్కడ ఇది ఇంకొకటి అనమాట, ఇంకొక ప్లేస్. చూడండి ఎంత బాగుందో. ఇట్స్ గుడ్. సీ హౌ ఇట్ లుక్స్. గైస్ ఇదిగో మనం ఎప్పుడైతే పారాషూట్స్ ఉంటాయి కదా, పారాషూట్స్లో నుండి మనం కిందకి వెళ్ళినప్పుడు ఏదైతే ఉంటుందో ఇదిగో అక్కడ చూడండి. సో ఇది ఇదిగో ఆ బాస్కెట్ లోపల ఇది అనమాట. ఇలా ఉంటుంది ఆ లోపల బాస్కెట్ అనేది. సో గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అండ్ దాని వెయిట్ అండ్ అన్నీ ఉన్నాయి. ఎంత ఎలా వెళ్తుంది అని చెప్పేసి ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇంకా పెయింట్ వేయలేదేమో ఇంకా. అది అలా ఉంటుందేమో అక్క, నాకు తెలిసి అలానే ఉంటుంది అంటారా. ఐ డోంట్ థింక్ సో. గైస్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ డెమో పీస్లు ఏం కాదు యాక్చువల్లీ. ఇవి రన్ అవుతాయి, ఈ ఫ్లైట్స్ అనేవి రన్ అవుతాయి. ఇక్కడ చూసారా, ఈ ఫ్లైట్ ఒకవేళ బయటికి తీసుకెళ్ళాలంటే అక్కడ చూసారు కదా ఆ షట్టర్స్ ఉన్నాయా, ఆ షట్టర్స్ ఓపెన్ చేసి మనం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది అంటే ఇవన్నీ రన్ అయ్యేవి. యుఎస్ఏ ఆర్మీలో ఏవైతే వర్క్ అప్పుడు చేసాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బట్ స్టిల్ మీరు ఒకవేళ రైడ్ చేయాలంటే రైడ్ చేయొచ్చు. మీరు చూసారు కదా, ఒకవేళ మెంబర్ అయితే ఇక్కడ ఒక బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్ నేను చూపిస్తా. ఆ బ్యానర్లో ఉంటుంది మీరు $10తో రైడ్ చేయాలన్నా రైడ్ చేయొచ్చు బేసికలీ. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇక్కడ చూడండి నాసా స్టేషన్లో ఎలా ఉంటుందని ఇక్కడ ఉంది. ఆగండి, ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఒక ఫ్లైట్లో అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ మనకు స్పేస్ షిప్పా, ఓకే, ఒక రాకెట్లోకి వెళ్ళి ఎలా ఉంటుంది అక్కడ అనేది చూద్దాం. ఓకే, ఇదేంటో నాకు తెలియదు. బట్ చూడండి ఎలా ఉందో. ఇలా ఇంకా మనం ఒకవేళ ఇప్పుడు అక్కడ కూర్చుంటే ఇంకా ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోద్ది అనమాట. కామెడీ, డోంట్ టేక్ మీ రాంగ్. ఇప్పుడు చూడండి ఎలా నోట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఎన్ని స్విచ్లు ఉన్నాయో చూసారు కదా, ఇష్టం వచ్చి. సో ఇక్కడ చూస్తే ఇది నావిగేషన్ చూపించేది. అండ్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి యాక్చువల్లీ. ఇక్కడ సౌండ్ వస్తుంది అండ్ ఇక్కడ టైం అన్నీ పడుతున్నాయి చూసారా. గుడ్. ఇంకా వేరే ఉన్నాయి, అవి చూపిస్తాయి. ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళి ఎలా ఉందనేది మనం చూద్దాం. ఓకే అక్క, కమింగ్. సో ఇది లోపల ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇలా చూసారు కదా, లింక్ షటిల్ అంట. ఓ జీరో గ్రావిటీ. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూసారా. శృతిక్ మావాడు ఆడుకుంటున్నాడు. వీడి ఎంటర్టైన్మెంట్ చెప్పేది కాదు. వాడి హ్యాపీనెస్ ఇది చూసినాక జైగాడి హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఇదిగోండి, ఇది జీరో గ్రావిటీ ఐ బిలీవ్, నాకు తెలిసి దాంట్లో ఉండి అలా వెళ్తామేమో. అది అలా ఉంది బేసికలీ. ఇది టచ్ స్క్రీన్ టు బిగిన్ అంట.
ఇదిగోండి, దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం ఒకవేళ ఎడ్యుకేట్ అవ్వాలంటే సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్, అలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఏదో కనిపెట్టారు, సో చూద్దాం ఏంటనేది. ఏ దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఏదక్కా? ఓ రియలీ? ఇక్కడ చూసారా, ఆర్మీ వాళ్ళు ఫస్ట్ పర్చేజ్ చేసిన ఫ్లైట్ అంట ఇది. ఒకవేళ మీరు ఏదైనా చదవాలంటే ఇదిగోండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చదవండి. సో ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో, ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఆర్మీకి తీసుకున్న ఫస్ట్ ఫ్లైట్ అంట. ఆర్మీ వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు. ఇట్స్ గుడ్, సీ హౌ ఇట్ వాస్. ఇది చాలా బరువు ఉంది. సో ఓకే, మా అక్క లాంచ్ చేస్తుంది రాకెట్ లాంచర్. అక్కడ ఉన్న బట్టలు ఫ్యూయల్ అనమాట, ఫ్యూయల్ వేసి లాంచ్ చేస్తే అలా లేస్తుంది. వావ్, దట్ వాస్ గ్రేట్. ఇక్కడ హౌ టు యూజ్ పుష్ ద బటన్ టు స్టార్ట్ అండ్ టర్న్ ఆఫ్ అండ్ అడ్జస్ట్ ద ఎయిర్ ఫ్లో. Prepare your racket. ఇదిగా ఈ లోపల కూర్చొని హౌ టు బికమ్ ఎ పైలట్ అంట. అక్క ఇక్కడ హౌ టు బికమ్ ఎ పైలట్ అని ఉంది. మీ అబ్బాయికి ఏమైనా పనికి వస్తుంది, ఫోటో తీసుకోండి.
కూర్చొని అది చూసావా అలా ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఏ తిప్పు, సైడ్కి తిరుగు. 1 గో. జై డోంట్ హిట్ ఇట్. అదిగో ఇక్కడ ఫాలో అవ్వాలి, ఇక్కడ ఫాలో అవ్వాలి, దాన్ని ఫాలో పోయింది. తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, చిన్నగా తిరుగు. నువ్వు కాలు కింద తీసి కలపాలమ్మా. అంత ఫీల్ రావట్లేదా? కనెక్టెడ్. ఏం చేస్తున్నావురా? ఫ్లైట్ వెళ్తుంది రా శృతిక్. రే లేసొచ్చురా ఫ్లైట్ వెళ్తుంటే. ఇంక ఇప్పుడు కాదుగా, నెక్స్ట్ సంవత్సరం. bunch of information, I think so. అక్క అంతనా? కాఫీ తాగుతావా? చెయ్యి. చూడు, మేడ్ ఇన్ ఇటలీ అంట. మా జైగడి ఏది కొన్నాడు రా అంటే అది కొన్నాడు ఇక్కడికొచ్చి. అరే ఇప్పుడు ఇందాక ఒక్కసారి వేసినావు. గైస్ చూసారు కదా ఈ లోన్ స్టార్ ఫ్లైట్ మ్యూజియంకి వచ్చినప్పుడు. సో నేను అంతకుముందు చెప్పా కదా, ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఇలా దీన్ని చూడాల్సి వచ్చింది. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈరోజు వచ్చాం. గైస్ ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదా ఫ్లైట్ నాలెడ్జ్ గురించి ఎవరన్నా మీకు తెలుసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చి ఒకసారి ఆ ఫ్లైట్ ఎలా ఉంటుంది, అండ్ ఈవెన్ దో మీకు ఫ్లైట్ దూరం నుండి చూడడమే కానీ అంత దగ్గరగా చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేంత మనకి ఛాన్స్ రాదు. బట్ ఇలాంటి ఈ మ్యూజియంకి వచ్చి మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఫ్లైట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా పే చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ టు విజిట్. సో మీకు కనుక ఛాన్స్ ఉంటే మీ పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చి చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హ్యూస్టన్లో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి.